కేకే సర్వే ఫలితాలు కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోతుంది అని చెప్పేసి తన సర్వేలో తేల్చి చెప్పడం జరిగింది. కొన్ని మీడియా సంస్థలు అనుకంటే కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా జర్నలిస్టులు కొంతమంది పాపం బాగా మండిపోతా ఉన్నది. బర్నల్ క్రీమ్ రాసుకున్నా కానీ తగ్గడం లేదు, ఆ మంట తగ్గడం లేదు. అయితే ఆ మిత్రులందరికీ నేను ఒకటి సలహా చేస్తా ఉన్నా, ఇది పూసుకోండి. ఇది పూసుకున్నా కానీ మంట తగ్గకపోతే ఈ ఐస్ క్యూబ్స్ ఉన్నాయి కదా, ఇగో ఈ ఐస్ క్యూబ్స్ ఉన్నాయి కదా, ఈ ఐస్ క్యూబ్స్ కావాల్సిన చోట పెట్టుకోండి, కొంచెం చల్లబడుతుంది. అందరికీ నమస్తే అండి, నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. కేకే సర్వే నిన్న అంటే శనివారం నాడు సాయంత్రము కేకే సర్వే ఒకటి రిలీజ్ అయింది. ఆ సర్వేలో చాలా సంచలన విషయాలు, ప్రజలు గ్రౌండ్లో ఏమనుకుంటున్నారో, ఏ పార్టీకి మద్దతు పలుకుతున్నారో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 7 డివిజన్లలో ఎర్రగడ్డ కానీ, బోరబండ కానీ, రెహమత్ నగర్ కానీ, వెంగళరావు నగర్ కానీ, యూసఫ్గూడ, షేక్పేట, సోమాజిగూడ, ఈ 7 డివిజన్లలో ప్రజలు ఎవరి వైపు ఉన్నారు, ఏ డివిజన్లో ఏ పార్టీకి మొగ్గు చూపుతా ఉన్నారు, వర్గాల వారీగా తీసుకున్నప్పుడు ముస్లిం మైనార్టీలు ఏ పార్టీ వైపు ఉన్నారు, మిగతా కులాల వారీగా తీసుకున్నప్పుడు మిగతా కులాలు ఏ పార్టీకి మొగ్గు చూపుతా ఉన్నారు, ఇవన్నీ డాటాతోటి ఎనాలిసిస్ చేస్తూ నిన్న కేకే సర్వే చేయడం జరిగింది. కేకే సర్వేను ఫలితాలను విడుదల చేయడం కూడా జరిగింది. వెనక కనపడుతున్నటువంటి దాంట్లో వాళ్ళు దాదాపు ఒక 45 డేస్ డాటా సేకరించి ఆ 45 డేస్ డాటాని నిన్న ఆయన తెలంగాణ సమాజం ముందుకు తీసుకొచ్చి జూబ్లీహిల్స్లో ఏ పార్టీ గెలవబోతా ఉంది అనేటువంటి ఫలితాన్ని వాళ్ళు విడుదల చేశారు. దాంట్లో బీఆర్ఎస్ పార్టీ దాదాపు ఎంత 53 పాయింట్ చాలా వరకు వాళ్ళు పెరిగిరు. ఒక్క నిమిషం, అది కూడా దాంట్లో 55.2% బీఆర్ఎస్ పార్టీకి, 37.8% కాంగ్రెస్కి. అంటే దాదాపు 17% డిఫరెన్స్ తోటి బీఆర్ఎస్ పార్టీ 17% ఓట్ల డిఫరెన్స్ తోటి బీఆర్ఎస్ పార్టీ గెలవబోతా ఉంది జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో. కాంగ్రెస్ 37% ఓట్లు సాధించుకోబోతా ఉందని చెప్పేసి ఒక సర్వేని బయటపెట్టిండు. ఆయన డివిజన్ల వారీగా బయటపెట్టిండు, ఏ డివిజన్లో ఎట్లా ఉన్నది. శ్రీనగర్ కాలనీ చూసుకుంటే 44, అదే ఇప్పుడు గతంలో 23లో ఇంత పర్సెంట్ పడింది, ఇప్పుడు ఇంత పర్సెంట్ పడుతూ ఉన్నది. సో ఇట్లా ఇవన్నీ డివిజన్ల వారీగా బోరబండ డివిజను కాంగ్రెస్కి ఎలా ఉన్నది, బీఆర్ఎస్కి ఎలా ఉన్నది, మొత్తం ఓవరాల్గా ఎలా ఉన్నది, ఏ రకంగా అది ఉన్నదని చెప్పేసి ఇట్లా ఆయన మొత్తం డాటా అంతా తీసుకొచ్చి ముంగల పెట్టారు. అయితే ఈ కేకే సర్వే ఫలితాలు కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోతుంది అని చెప్పేసి తన సర్వేలో తేల్చి చెప్పడం జరిగింది. అది కూడా 18%, 17 నుంచి 18% ఓట్లతోటి బీఆర్ఎస్ గెలవబోతుంది అని చెప్పేసి తన ఫలితాల్లో ప్రకటించారు. అది వచ్చిన కానుంచి నిన్నటి నుంచి కొన్ని మీడియా సంస్థలు అనుకంటే కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా జర్నలిస్టులు కొంతమంది పాపం వాళ్ళకు ఇది బాగా అవసరమవుతా ఉన్నది, ఇది బాగా మండిపోతూ ఉన్నది. బర్నల్ క్రీమ్ రాసుకున్నా కానీ తగ్గడం లేదు, ఆ మంట తగ్గడం లేదు. అయితే ఆ మిత్రులందరికీ నేను ఒకటి సలహా చేస్తూ ఉన్నా, ఇది పూసుకోండి. ఇది పూసుకున్నా కానీ మంట తగ్గకపోతే ఈ ఐస్ క్యూబ్స్ ఉన్నాయి కదా, ఇగో ఈ ఐస్ క్యూబ్స్ ఉన్నాయి కదా, ఈ ఐస్ క్యూబ్స్ కావాల్సిన చోట పెట్టుకోండి, కొంచెం చల్లబడుతుంది. ఎందుకంటే వాస్తవాలు ఇన్ని రోజుల పాటు, ఇన్ని సంవత్సరాల పాటు అబద్ధాలు ప్రచారం చేసినటువంటి మీలాంటి వాళ్లకు వాస్తవాలు రుచించవు. 2023లో కూడా ఇంత పర్సెంటేజ్ లేదు కదా, జూబ్లీహిల్స్లో 2014లో కూడా లేదు కదా, 2018లో కూడా ఇంత పర్సెంటేజ్తో గెలవలేదు కదా, ఇప్పుడు ఎట్లా అంత 17% మెజారిటీ ఎట్లా వస్తుంది అని చెప్పేసి మండిపోతూ ఉన్నారు. అందుకే చెప్పేది, అయితే బర్నల్ పూసుకోండి. ఇది పూసుకున్న తర్వాత కూడా మంట చల్లారకపోతే కొంత మీకు ఉపశమనం పొందకపోతే ఐస్ క్యూబ్స్ పెట్టుకోండి. ఏడ మంటలు వేస్తే ఆడ ఈ ఐస్ క్యూబ్స్ పెట్టుకోండి, కొంచెం చల్లబడుతుంది. వాస్తవాలు తెలుసుకోండి. లేకపోతే మైక్ పట్టుకొని గ్రౌండ్కి పోండి, షేక్పేటకు పోండి, బోరబండకు పోండి, ఎర్రగడ్డకు పోండి, వెంగళరావు నగర్కి పోండి, యూసఫ్గూడకు పోండి, రెహమత్ నగర్కి పోండి, సోమాజిగూడకు రండి, మైక్ పట్టుకొని మొత్తం తిరగండి. ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయి, మీకు కూడా వాస్తవం తెలుస్తుంది. మేనేజ్ చేసేటట్టుగా కన్స్ట్రక్టివ్గా అన్న నేను పలానా డివిజన్కి వస్తున్నా, పలానా డివిజన్లో మన కాంగ్రెస్ కార్యకర్తలను ఎవరినో ఒకరిని కొంతమంది అనుకూలంగా మాట్లాడుతూ వాళ్ళకి చెప్పెట్టు నేను ఆడిపోయి మైక్ పెట్టి మాట్లాడించుకొస్తా అంటే తెలియదు. మీరు ర్యాండమ్గా పోండి ఒక గల్లీలో,
మీతో ఒక 10 మంది మాట్లాడతారు తప్పకుండా లోగో చూసిన తర్వాత మాట్లాడతారు ప్రజలు వాళ్ళ బాధ చెప్పుకుంటారు, వాళ్ళ గోస చెప్పుకుంటారు, అప్పుడు తెలుస్తుంది. ఇక ఇది ఓపెన్ చేసి ఇట్లా జూబ్లీహిల్స్ ఓపెన్ చేసి 2023లో మాగంటి గోపీనాథ్కు 43.94% ఓట్లు పడ్డాయి. కాంగ్రెస్ పార్టీకి 35.03% ఓట్లు పడ్డాయి. అంటే ఇక్కడ కూడా ఇవొక 8% ఓట్లతోనే గెలిచిండు 2023లో కూడా మాగంటి గోపీనాథ్. అంటే మాగంటి గోపీనాథ్ ఉన్నప్పుడే 8% ఓట్లతో గెలిచిన బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు మాగంటి గోపీనాథ్ చనిపోతే ఆయన భార్య పోటీ చేస్తే 17-18%తో ఎట్లా గెలుస్తుంది? గంత ఓట్ల డిఫరెన్స్ ఎట్లా ఉంటుంది? ఏదో మార్జిన్ ఉండాలి అట్లా ఇట్లా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు చాలామంది. నేను ఏ ఒక్కరిద్దరి గురించి చెప్పట్లేదు, అందుకే చెప్తున్నా, బర్నలు పూసుకోండి, లేదనుకుంటే ఐస్ క్యూబ్స్ పెట్టుకోండి, ఇంకా చల్లగా అవుతుంది. వాస్తవాలను ప్రజలకు చెప్పండి, అనవసరంగా ప్యానిక్ చేయకండి. మీ వ్యూస్ కోసం, మీ దానికోసం లేని దాని ఉన్నట్టు ఉన్నదాన్ని లేనట్టు ప్రజలను మిస్లీడ్ చేయకండి. మీరు చేసిన మిస్లీడ్ వల్ల, మీరు చేసిన ద్రోహం వల్ల, దుర్మార్గులారా మీరు చేసిన ద్రోహం వల్ల ఇవాళ తెలంగాణ సమాజం గోసపడతా ఉంది. రైతుల కష్టాలకు మీదే ద్రోహం, రైతులు పడుతున్నటువంటి కష్ట నష్టాలకు ఇవాళ రైతాంగం పడుతున్నటువంటి గోసకు మీరు చేసినటువంటి పుణ్యమే. ముసలోళ్ళకి ఇచ్చేటువంటి పింఛన్ రాకుండా కట్టయిన చూడు, దానికి మీ పుణ్యమే నాయన. ఇదంతా రైతాంగము తలెత్తుకొని దేశం ముందు నిలబడే తెలంగాణ రైతాంగం ఇవాళ అరిగోస పడతా ఉన్నది. ఎట్లా పడతా ఉన్నదో నేను స్పెషల్గా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ప్రాజెక్టుల మీద చిల్లర రాజకీయాలు చేసుకుంటా కాలం వెల్లదీస్తున్నటువంటి ప్రభుత్వాన్ని నిలదీసే దమ్ము లేని మీలాంటి సవటలు సన్నాసుల వల్ల ఈ రకమైనటువంటి దుస్థితులు వచ్చినాయి. సరే, అదంతా పెద్ద సబ్జెక్టు, అదంతా వేరు. నేను మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తూనే ఉన్నా, దాన్ని కూడా సమయం వచ్చినప్పుడు ప్రజలు ఇలాగనే చేస్తారు. ఇవాళ ఎట్లా ఎందుకు ఎక్కువ వస్తున్నది అనేటువంటి ప్రశ్న చాలామంది తీస్తూ ఉన్నారు కదా, దానికి ఇక్కడ సమాధానం ఉంది. ఎందుకంటే 2023లో కూడా మీరు క్రియేట్ చేసినటువంటి ఒక వ్యతిరేకతలో కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక వేవ్ వచ్చినటువంటి నేపథ్యంలో కూడా అక్కడ 8% ఓట్లతోని గోపీనాథ్ గెలిచిండు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గురించి బయటికి పోయి ఏం మాట్లాడుతున్నారో, బయట ప్రజలు ఏమంటున్నారో చెవులు వినపడితే, కళ్ళు కనపడితే మీకు అవి అర్థమవుతుంది. రాష్ట్రంలో ఏ మారుమూల ప్రాంతానికైనా పోయి అడిగితే కాంగ్రెస్ పార్టీ పరిపాలన, రేవంత్ రెడ్డి గారి పరిపాలన మంచిగా ఉంది అని ఒక్క మాట కూడా ఏడ వినపడదు. ఏదో మీరు మాట్లాడండి అని 5-10 ఇచ్చి బలవంతంగా మాట్లాడిస్తే తప్ప ఏ సాధారణ ప్రజలు కూడా, ఏ రైతు కూడా, కష్టం చేసేటువంటి ఏ రైతు కూడా తన గుండెల్లో నుంచి వచ్చినటువంటి స్వచ్ఛమైన మాటగా రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందని, కాంగ్రెస్ పరిపాలన బాగుందని, మేమేమి ఎక్స్పెక్ట్ చేసినాం అవన్నీ వస్తున్నాయి, ఇస్తున్నారని ఏ రైతు కూడా, ఏ సాధారణ ప్రజలు కూడా, ఏ మహిళ కూడా మాట్లాడదు. ఎంత వ్యతిరేకతని మూటగట్టుకున్నది ఈ 2 సంవత్సరాలల్లా. హైడ్రా తీసుకొచ్చి పేదల గుడిసెలు, ఇలా పొద్దుగాలనే ఆ హైడ్రా పోయి ఓ చదువుకో, ఓ స్కూల్ మీద, ఓ మైనార్టీ స్కూల్, అది కూడా ఎట్లా జూబ్లీహిల్స్లో మనకు ఓట్లు వేస్తలేరు కదా అని చెప్పేసి మైనార్టీల స్కూల్ని హైడ్రా బిహెచ్ఎంసీ కలిసి పోయి కూలగొట్టిరు. ఇది కక్ష సాధింపు కాదా? ఇవన్నీ చూసినాక కాంగ్రెస్ పార్టీకి ముద్దు పెడతారు ఓడగొట్టకపోతే. అట్టెట్ ఎక్కువ వస్తుంది, ఏ రకంగా ఎక్కువ వస్తుంది, ఇది ఫేక్ సర్వే, ఇది మేనేజ్ చేసిన సర్వే అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అరే, కాంగ్రెస్ పార్టీకి అంత వేవ్ ఉన్న టైంలో కేసీఆర్ లాంటి నాయకుడిని ఓడగొట్టినటువంటి సమయంలోనే మాగంటి గోపీనాథ్ 8% ఓట్లతోటి ఆడ గెలిచిండు. ఇంత వ్యతిరేకత వచ్చింది. హైడ్రా దుర్మార్గాలు, ఆటో డ్రైవర్ల ఆర్తనాదాలు, కుటుంబాలు రోడ్డున పడతా ఉన్నాయి, ఇంత గోసపడతా ఉన్నారు. ఫ్రీ బస్ తోటి మహిళలు కూడా సంతోషంగా లేరు. షాదీ ముబారక్ చెక్కులు రాక, కళ్యాణ లక్ష్మి చెక్కులు రాక కుటుంబాలు ఎదురు చూస్తూ ఉన్నాయి. పెంచుతామని చెప్పినటువంటి పింఛన్ను పెంచలేదు, ఆ వచ్చే పింఛన్ కూడా చక్కగా ఇస్తలేరు. అన్ని రకాలుగా రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడింది, సంక్షేమం ఆగిపోయింది, అన్ని పథకాలను ఎక్కడికక్కడ నిర్దాక్షిణ్యంగా ఆపేసారు. ఇంత వ్యతిరేకత వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఓటు శాతం పెరుగుతుందని ఎట్లా అనుకుంటారు? అసలు అది మినిమం కామన్ సెన్స్ కదా. మనం చెప్తే జనాలు చూస్తున్నారని చెప్పేసి నోటికి వచ్చిన అబద్ధాలు మాట్లాడితే ఎలా చెప్పండి? ఆ బర్నలు పూసుకోవడమే కాదు, ఈ ఐస్ గడ్డ కాదు, ఇంకా పోయి మొత్తం పూసుకొని నీళ్ళ దూకి సావండి, అర్థమవుతుంది. సో కాబట్టి ప్రజలకు మిస్లీడ్ చేసే ప్రయత్నాలు బంద్ చేయండి. ఇంకా ఈడ 8%తోనే అయ్యింది, ఇదెందుకు అయితే లేదు. ఇంకా నెక్స్ట్ కిందికి పోతే ఈడ 2018లో కూడా తక్కువ మెజారిటీ వచ్చింది, ఆడ కూడా ఒక 10% ఓట్లతోనే గెలిచిరు. ఇప్పుడు 18% ఎత్తే వస్తుంది.
అరే నీకు అర్థమవుతున్నదా? ప్రతి సంవత్సరానికి అది వారం నెల నెలకు కూడా ఒపీనియన్స్ మారిపోతూ ఉంటాయి. ప్రభుత్వం అరాచకాలు ఏ రకంగా చేస్తూ ఉందో చూస్తూనే ఉన్నారు సమాజం అంతా. ఇక పెరగకపోతే ఏం చేస్తుంది? ఇంకొకటి కేకే సర్వే, ఇది చేసిండు అది చేసిండు, ఆయన మేనేజ్ చేసిరు అని చెప్పేసి మాట్లాడతాడు. ఇదే కేకే లాస్ట్ ఇయర్ ఏపీ ఎలక్షన్ సందర్భంగా ఆయన క్లియర్ కట్గా ఆయన అభిప్రాయం చెప్పడం జరిగింది. అదే ఛానల్లో ఉంటుంది, పోయి చూడు కావాలంటే. ఆయన ఏ ఛానల్లో అయితే వీడియో రిలీజ్ చేసిరో ఆ ఛానల్లోనే ఉంటుంది, వెళ్ళి చూడండి. కేకే ఏం చెప్పిండు ఆయన ఛానల్లో, ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు 23 సీట్లు వైసీపీకి వస్తాయి, 97 సీట్లు కూటమికి వస్తాయి. టఫ్ ఫైట్ ఉన్నది, నువ్వా నేనా అని టఫ్ ఫైట్ ఉన్నది. 55 సీట్లు ఉన్నాయి. ఈ 55 సీట్లు ఎవరు గెలుస్తారు అనేది అంచనా వేయలేము అని చెప్పేసి ఆయన ఒక ఫిగర్ చెప్పిండు. ఇంచుమించుగా ఈ 55 సీట్లలో మెజారిటీ సీట్లు కూటమి గెలిచింది. 165 స్థానాలు వాళ్ళకు వచ్చినాయి, 21 స్థానం వీళ్ళకి వచ్చింది. 164 స్థానాలు వాళ్ళకు వచ్చినాయి, 21 స్థానం వీళ్ళకి వచ్చింది. ఆయన ఇచ్చినటువంటి సర్వేలో కొంత అటు ఇటుగా ఏపీలో అలాంటి ఫలితమే వచ్చింది. సరిపోదా ఒకటి మచ్చుకు? చాలా సర్వేలు ఇప్పుడు సర్వేలు చేసే వాళ్ళు చేస్తుంటారు. అది నీకు అనుకూలంగా ఉంటే తీసుకో, లేకపోతే వదిలే. అంతేగాని ఈయన అమ్ముడు పోయిండు, ఆయన మరి నువ్వెవరికి అమ్ముడు పోయినావు, మీరంతా ఎవరెవరికి అమ్ముడు పోయిర్రు, ఎందుకు జాకీలు పెట్టి లేపేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, ప్రజల అభిప్రాయాన్ని మార్చేటువంటి ప్రయత్నాలు ఎందుకు చేస్తూ ఉన్నారు? ఇవన్నీ తెలంగాణ సమాజం, జూబ్లీ సమాజం అర్థం చేసుకోదో. మనం ఏది మాట్లాడితే అదే నమ్ముతారు అనుకుంటే అది అమాయకత్వం అవుతుంది. ఎందుకు మరి రేవంత్ రెడ్డి గారు అసహనం ఎందుకు వ్యక్తం చేస్తూ ఉన్నారు? ఇది బంద్ పెడతా, అది బంద్ పెడతా, అన్ని బంద్ పెడతా, నన్ను గెలిపించకపోతే ఫ్రీ బస్సు రద్దు, కరెంటు రద్దు, సిలిండర్ రద్దు, రేషన్ కార్డు రద్దు, సన్న బియ్యం రద్దు అని ఎందుకు భయపెడతా ఉన్నాడు ఓటర్లని? ఒకవేళ మీరు గెలిచే అవకాశమే ఉంటే రాత్రికి రాత్రే అజారుద్దీన్ తీసుకపోయి మంత్రిని చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? మైనార్టీల ఓట్లు అంత బలంగా మీకే పడేటట్టుంటే, అదే మైనార్టీ దండం పెడితే కనీసం రెస్పెక్ట్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు దేనికోసం అసహనాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు? ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాలి. దయచేసి ప్రజలను మిస్లీడ్ చేయకండి. వాళ్ళ ఓటు వాళ్ళ ఇష్టం వచ్చిన వాళ్ళకి వేయనియండి. ఏది ఏ సమాజంలో ఏం జరుగుతుందో అది చెప్పేటువంటి ప్రయత్నం చేయండి. అంతేగాని ఏవో లెక్కలు పెట్టేసి మనమే పెద్ద ప్రొఫెసర్లం దిగొచ్చినాం అనేటువంటి విధంగా మాట్లాడితే మాత్రం ఇజ్జతి పోతుంది. ఇక అన్నాక తీసుకొచ్చుకోకండి దయచేసి. సో కాబట్టి ఇది అందుకే బర్నర్లు కానీ ఐస్ క్యూబ్స్ కానీ పెట్టుకోవాలని చెప్పేసి మిత్రులకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.